అల్లము, ఎల్లిగడ్డ, గరం మసాలా, కాజు, బాదం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇవన్నీ, పుదీనా, కొత్తిమీర అన్నీ మిక్స్ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్ది మిరియాలు లేదండి, మిరియాల పొడి వేసాను. ఇక చికెన్ మంచిగా కడుక్కొని పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలిపేసుకొని, ఉప్పు సరిపడి ఉప్పు మంచిగా కలిపి, పెరుగు కలిపి పెట్టేసుకొని, ఇప్పుడు మిక్స్ పట్టేసుకున్న గ్రీన్ అన్నీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాజు, బాదాము అన్నీ కలిపి మిక్స్ పట్టేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. నానితే మంచిగా ఇక ఉల్లిగడ్డలు మంచిగా వేగాలండి, రెడ్గా గోల్డెన్ కలర్ రావాలి. మంచిగా వేగినాక ఇక కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు ఇక అందులో వేసుకోవాలండి. మంచిగా వేగాలి ఉల్లిపాయలు. బాగుంటుందండి గ్రీన్ చికెన్. నేను ఫస్ట్ టైం చేయడము, చాలా బాగుంది, టేస్ట్ అయింది, సూపర్ అయింది చికెన్, సూపర్ అయింది. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మనం అల్లము ఎల్లిపాయలు అలా వేసుకున్నామండి, మిక్సీ పట్టేసుకున్నాము. ఇక కొద్దిగా అట్లా ఆయిల్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇక చూడండి, అంత మసాలాలు అన్నీ మిక్సీ పట్టేసుకొని ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి. చికెన్ మంచిగా ఆయిల్ తేలినాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మంచిగా ఉడుకుతున్నాక కొద్దిగా మసాలా, కస్తూరి మేతి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఇక అది గ్రీన్ చికెన్ అంటే ఇక పచ్చిమిర్చితోటేనండి, కొత్తిమీర, పుదీనా, అంతే అయిపోయిందండి కంప్లీట్. బగారా రైస్, చికెన్.